వీక్షకులందరికీ నమస్కారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెట్టుబడులు రాకపోగా అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థలు సొంత భూమిపై మమకారంతో సొంత జిల్లాలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడో విదేశాల నుంచి వచ్చి ఆ ప్రాంతంలో పరిశ్రమను పెట్టి ఎన్నో ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని అక్కడ పరిశ్రమని అమర్ రాజా బ్యాటరీస్ని డెవలప్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న ఏకైక సంస్థ అమర్ రాజా బ్యాటరీస్. ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అలాంటి సంస్థను కూడా కాలుష్యం వస్తుందంటూ వేధించి తెలంగాణకి పారిపోయేలాగా చేశారు. తెలంగాణలో అమర్ రాజా బ్యాటరీస్ తాజాగా 10,000 కోట్ల రూపాయలతో అద్భుతమైన పరిశ్రమ ఏర్పాటు చేయబోతా ఉంది. రాబోయే రోజుల్లో అన్ని ఈవీ కార్లు, ఈవీ బైకులు, ఈవీ బస్సులు, ఈవీ ట్రక్కులు, ఈ విధంగా వాహనాల్లో చాలా వరకు ఎలక్ట్రికల్ వాహనాలుగా మారబోతా ఉన్నాయి. బ్యాటరీ ఉత్పత్తి చేసే పరిశ్రమలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాంటి పరిశ్రమని తరిమి కొట్టారు. అయితే తాజాగా ఒక కథనాన్ని వండి వార్చారు. 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ వస్తు ఉత్పత్తిలో తయారీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించింది అని ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చిందట. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? 2019 నుంచి 2024 మధ్యలో పారిశ్రామిక వృద్ధిలో దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1, దేశంలో 8వ స్థానంలో నిలిచినట్టు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఇక 2019 నుంచి 2024 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో మొదటి ప్లేసు, దేశంలో 5వ స్థానంలో నిలిచినట్టు ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. 2019, 2020లో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో తొలి స్థానం, దేశంలో 5వ స్థానంలో నిలిచింది అంటే నువ్వు అధికారంలోకి రాగానే తయారీ రంగం పరుగులు పెట్టిందా? తయారీ రంగం అనేది ఒక ఏడాది కాలంలోనో, ఒక 2 సంవత్సరాల కాలంలోనో, ఒక 3 సంవత్సరాల కాలంలోనో ఉత్పత్తి అయ్యేది కాదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దాదాపు 4-5 సంవత్సరాల కాలం పాటు పడుతుంది. తయారీ రంగంలో ఇండస్ట్రీస్ ఆ ఇన్స్టాలేషన్కే చాలా సమయం పడుతుంది, పూర్తి స్థాయిలో ప్రొడక్షన్లోకి రావడానికి. జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే దక్షిణ భారతదేశంలో తొలి స్థానంలోకి, దేశవ్యాప్తంగా 5వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంట 2019లో ప్రమాణ స్వీకారం చేయగానే. మరి ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ అదే. మరి ప్రమాణ స్వీకారం అట్లా చేయగానే తయారీ రంగం పరుగులు పెట్టిందా అనే దానికి సంబంధించి మాత్రం ఒక్క వార్త కూడా రాయరు. ఇక పారిశ్రామిక అభివృద్ధిలో నెంబర్ 1 దక్షిణ భారతదేశంలో, దేశంలో 8వ స్థానం. ఇది కూడా అంతే. పారిశ్రామిక అభివృద్ధి కూడా ఒక రోజుతోనో ఒక సంవత్సరంతోనో అయ్యేది కాదు. ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒక పరిశ్రమ ఒక డెడికేషన్తో పెట్టారు, 100,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే అది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు కూడా అది నడవాల్సి ఉంటుంది. అంత భారీ ఇన్వెస్ట్మెంట్. ఎన్నో బ్యాంకులు, ఎంతోమంది డిపాజిట్లు ఆ బ్యాంకులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. పెట్టిన పెట్టుబడిదారులు డెడికేషన్తో పనిచేస్తేనే అక్కడ ప్రొడక్షన్ వచ్చింది. అంతేగాని 2019లో అధికారంలోకి రాగానే పదవి బాధ్యతలు చేపట్టగానే తయారీ రంగం పరుగులు తీసింది, పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టింది అని రాశారు. మరి రాసేవాడి కన్నా బుర్రుండాలి. అధికారంలోకి వచ్చి సంతకాలు పెట్టగానే, పదవి బాధ్యతలు చేపట్టగానే ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడతా ఉందంటే అధికారంలోకి ఎవడుంటే వారికే ఈ క్రెడిట్ అంటూ బాజా కొడతా ఉన్నారు. విశాఖలో అదాని 40,000 కోట్లతో డేటా సెంటర్ పెట్టడానికి వస్తే ఎంత పర్సెంట్ అడిగి అదానిని భయపడేలాగా మీరు చేశారో అది మీ ఆత్మకే తెలియాలి. 2019 నుంచి 2024 దాకా వైసీపీ ఏదైతే పెట్టుబడి వ్యతిరేక విధానాలు అవలంబించిందో ఆంధ్రప్రదేశ్కి పెను శాపంగా మారింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో
ఈ పెట్టుబడుల ఫలితాలు 2028-29 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించారా అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.